దయచేసి ఇప్పుడు ఈ కంటెంట్ నడుస్తున్నప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు లెస్ దాన్ 18 years ఆఫ్ ఏజ్ ఉంటే వాళ్ళని టీవీ నుంచి దూరం జరిపేయండి, మొబైల్ జర పక్కకు పెట్టండి ఫ్రెండ్స్ దయచేసి. రిచ్ క్లాస్ బాబు, రిచ్ అబ్బాయా మాది కోకాపేట కదా, మేము జర రిచ్ క్లాస్ కదా, మాకు పొలాలు ఉన్నాయి కదా అబ్బాయా, మాది రిచ్ కేసు కదా, మేము నీళ్లు తాగము, ఆల్కలైన్ వాటర్ తాగుతాము. ఏం చేస్తారు మీ పిల్లలు? బిజినెస్ పని మీద దుబాయ్ వెళ్తున్నారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తాడు? చిందేస్తాడు, డ్యాన్స్ ఆడతాడు. కాకపోతే ఈ చిందులు ఈ డ్యాన్సులు మంచిగానే ఉన్నది, కాకపోతే మహిళల పట్ల శాపమైంది ప్రపంచ స్థాయిలో. భారతదేశంలో తెలంగాణ ఆంధ్రాకే పరిమితం కాలే, మహిళలకు ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది పెద్ద శాపమైంది. ఎట్లా? దుబాయ్స్ పోర్టా పార్టీస్ అని అంటారు ఫ్రెండ్స్. దుబాయ్ పోర్టా పార్టీస్ గూగుల్ చేసి చూసుకోండి. మహిళలను అత్యంత హీనాతిహీనంగా, నీచాతి నీచంగా వ్యభిచారానికి దించుడు. అంటే పచ్చిగా చెప్పాలనంటే మహిళలను వాళ్ళపైన యూరిన్ చేసుడు, వాళ్ళపైన లాట్రిన్ పోవడం, లాట్రిన్ తినిపియడం, యూరిన్ తాగిపియడం. ఇట్స్ సంథింగ్ బ్రూటల్ సెక్స్. పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లని వీళ్ళకు ఒక పెద్ద వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ల నుంచి వీళ్ళకు పరిచయాలు పెరుగుతాయి. పరిచయాలు పెరిగిన తర్వాత వీళ్ళని కాంటాక్ట్ చేస్తారు. కాంటాక్ట్ చేసిన తర్వాత వీళ్ళకు ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ చూపిస్తారు. ఈ పోర్టా పార్టీస్ అని అంటే వాళ్ళు ఎక్కడున్నా, మెక్సికోలు ఉంటారు, భారతదేశంలో ఉంటారు, అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. కాకపోతే డెస్టినీ దుబాయ్. వీళ్ళకు బిజినెస్ క్లాస్ టికెట్స్ వస్తాయి. బిజినెస్ క్లాస్ టికెట్స్ రాగానే $25,000 నుంచి $10,000, $1,00,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సారీ, $10,000 కాదు, $1,00,000. $25,000 నుంచి $10,00,000 వరకు వస్తున్నది అని అంటే ఒక్కసారి ఈ కథ చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వస్తారు. కాకపోతే వాళ్ళ జీవితాలకు ఇది ఒక శాపం అవుతుంది. ఒక మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ టర్న్ మోడల్, నాకు తెలిసి ఆమె ఏ దేశంలో నాకు అర్థమైతలేదు, ఈ దుబాయ్ పోర్టా పార్టీ ప్రాస్టిట్యూషన్ ర్యాకెట్లో దిగి $1,00,000 వస్తున్నాయని చెప్పి తెలిస్తే వచ్చిన తర్వాత ఆమె దుబాయ్ రోడ్ల మీద 2 limbs ఇరిగిపోయి, స్పైనల్ కార్డ్ ఇరిగిపోయి రోడ్డు మీద పడుంటే ఏమైందిరా అని చెప్పి దుబాయ్ సర్కార్ని అడిగితే ఆమె ఒక ఏదైతే రెస్ట్రిక్టెడ్ బిల్డింగ్ ఉండేనో అక్కడికి పోయింది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న రెస్ట్రిక్టెడ్ ప్రెమిసెస్కి పోయి అక్కడ నుంచి పడి తనకి ఇట్లా అయింది అని చెప్పిండు. ఒక కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. ఆ కాంట్రాక్ట్ ఎందుకు సైన్ చేస్తారో తెలియదు, ఏం సైన్ చేస్తారో తెలియదు. మహిళల ప్రైవేట్ పార్ట్స్లలో గన్స్ పెడతారు. నేను పచ్చిగా మాట్లాడుతున్నా. మీకు కనబడే $1,00,000 మీ లక్షణాలు కోల్పోతున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా నేను మాట్లాడతలేను ఈ పోర్టా పార్టీస్ గురించి, మీరే చూడండి. దుబాయ్ ప్రాస్టిట్యూషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ డర్టీ షేక్స్ ఈటింగ్ షిట్. $1,00,000 ఇస్తే పియ్యిని కూడా తినిపిస్తారట. అంటే వాడికి ఒక పైశాచిక ఆనందం. మనం చూస్తూ ఉంటాం బ్రూటల్ సెక్స్ ఎక్సెట్రా. ఇవో అన్నిటి ఇట్లాంటివి పోర్టా పార్టీస్ దుబాయ్లో. వీళ్ళు ఎవడు వల్నరబుల్ ఉన్నారంటే రిచ్ క్లాస్. పైసా ఎట్లా ఖర్చు పెట్టాలనో తెలియక సిగ్గు తప్పిన ఇక నన్ను ఏం తిట్టాలో నాకు అర్థం కాదు. ఫ్రెండ్స్, నేను జర్నలిస్ట్ని కాదు, నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్. నాకు ఎమోషన్ ఎక్కువ. జర్నలిస్ట్కి ఎమోషన్ ఉండొద్దు. నేను జర్నలిస్ట్ని కాదు కదా, ఒక ఇంజనీర్ని. డేటా ఇట్లాంటి డేటా చూసినప్పుడు మనసు తరక్కు పడుతుంది. గిదా లైఫ్ అని అనిపిస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ స్టోరీ ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ స్టోరీలలో కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ లే బేర్ హారర్స్ ఆఫ్ దుబాయ్ వేర్ ఉమెన్ ఆర్ ల్యూర్డ్ బై ప్రామిసెస్ ఆఫ్ ఫ్రీ హాలిడేస్ అండ్ ఫేమ్ బిఫోర్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు ది మోస్ట్ డీగ్రేడింగ్ సెక్స్ యాక్ట్స్ ఇమాజినబుల్. డీగ్రేడింగ్ సెక్స్ యాక్ట్స్ ఇమాజిన్ చేయండి మీరు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఇన్ఫ్లుయెన్సర్ల లెక్క మీ పిల్లలు ఎదుగుతుంటే సంతోషించుర్రి, కాదని అంటలేను. బట్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ అనేది సద్మార్గంలో ఉన్నదా దుర్మార్గంలో ఉన్నదా అని ఒకసారి ఆలోచించుండ్రి. ఈ ఇంప్రెసివ్ లైఫ్ స్టైల్ ఎవరి కోసం అని చెప్తున్నా. అంటే కేవలం పోయిన వాడ ఎడారి దగ్గర ఇట్లా ఒక ఫోటో తీసి యాచ్ దగ్గర జబర్దస్త్ ఇట్లా పండుకొని బీచ్లలో సన్ బాత్ చేసుకుంటుంటే ఇదేనా లైఫ్? అంటే ఒక $1,00,000 ఇస్తానంటే పీ తిందామా?
$1,00,000 తిందామని అంటే మహిళ అననే ఆ తత్వానికే మనం ఇలా శాపమైదమ్మా. ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే ఇగో మీరు చూడండి ఫ్రెండ్స్, ఇలా ఎట్లా అవుతుందో కథలు చూడండి మీరు. ఒక 20 సంవత్సరాల యువతి హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ది రోడ్ విత్ హర్ లిమ్స్ బ్రోకెన్ అండ్ స్పైన్ బ్రోకెన్. లిమ్స్ ఇరిగిపోయినాయి, స్పైనల్ కార్డ్ ఇరిగిపోయింది, పడున్నది. $1,00,000 ఇలా ఎడబెట్టుకుంటుంది ఆ యువతి. పెట్టిండ్రు పోర్టా పార్టీస్. ఇక ఇది చూడుర్రి, బ్రోకెన్ అండ్ డంప్డ్ ఓన్లీ ఫ్యాన్ స్టార్ ఫౌండ్ విత్ బ్రోకెన్ లిమ్స్ ఇన్ దుబాయ్. ద సన్ న్యూస్లో వచ్చింది ఫ్రెండ్స్. ఇగో ఇట్లాంటి ఇక ఈ ఫోటోల గురించి నేను వస్తలేరు. ఇగో నేను పచ్చిగా చదువుతున్నా, ఈనుండ్రి పచ్చిగా చదువుతున్నా. ఒక జీవితం కాపాడతానేమో అన్న ఆశతో చదువుతున్నా. దే పెనెట్రేటెడ్ మీ ఇన్ ఆల్ హోల్స్, దే పుట్ మీ ఆన్ ఎ లేష్ అండ్ ఐ వాజ్ ఫోర్స్డ్ టు హ్యావ్ సెక్స్ విత్ ఎ డాగ్ and big. I couldn't speak. They tied me up with a gag that had a pink ball. They showed things into my and 2 parts. So suffocating. While they scrubbed my face, choked me multiple times. నాకు చదవనీక కూడా వస్తలేదు ఫ్రెండ్స్, నాకు చదవనీక కూడా వస్తలేదు. జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు అంటున్నాయి కదా, జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి మహిళల పరిస్థితి ఏ రకంగా ఉందో. $100 ఒక బిజినెస్ క్లాసు, ఒక మంచి ఎమరైట్స్ ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ ఇస్తుండనంటే గింత దిగజారుదామా? పోర్టా పార్టీస్ ఆఫ్ దుబాయ్. దూరపు కొండలు నునుపు ఉంటాయి ఫ్రెండ్స్. మన పొలాలల్లా పచ్చడి పొలాలల్లా ఆడ అరుగులు కనిపిస్తాయి చూడు, ఆ అరుగులు దుబాయ్ ఎడారుల కంటే మంచిగా ఉంటాయి ఫ్రెండ్స్. నువ్వు తిరిగే చిన్న బజాజ్ చెతక్ స్కూటర్ ఉంటుంది చూడు, మన ఇంటి మీద చెత్త లేకపోయినా ఇంటికాడ బజాజ్ చెతక్ కొనుక్కొని మనం కిగ్గొట్టి బండిని ఒంపి కిగ్గొట్టిన రోజులు ఉంటాయి చూడు, ఆ ఆనందం వేరే ఉంటుంది ఫ్రెండ్స్. జర్రా యూత్కి వచ్చి కిగ్గొట్టగానే డల్ 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 అన్న RX-100 బీట్ ఉంటుంది చూడు, పక్కకు నీ భార్యనో నీ పిల్లలను నీ తల్లిదండ్రులను ఎక్కించుకొని నీ పొలం గట్టు సైడ్ పోతుంటావు చూడు, లేదా నీ హైదరాబాద్ చుట్టూ రోడ్ల మీద తిరుగుతుంటావు చూడు, గా ఆనందం ఎంత మంచిగా ఉన్నది అని అంటున్నా. సరే నువ్వు పో, ప్రపంచ యాత్రికుడివి కాదని అంటలే, కాకపోతే ఒక జీవితానికి మతలబ్తో పో, ప్రజలు నిన్ను మర్చిపోయేటట్టు కాదు. పోర్టా పార్టీస్ ఆఫ్ దుబాయ్, ద డార్క్ సీక్రెట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్. మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్ దీని మీద. నచ్చితే ఓ 4 మహిళామూర్తులను కాపాడేటోళ్ళం అవుతాం. గిరీష్ ఇట్లాంటి దాంట్లోకి పోతే వాళ్ళని నువ్వు అట్లా పొగిడి మాట్లాడకు. మహిళామూర్తులు మహిళనే బ్రదర్. తప్పు చేసేదాకా తప్పు చేస్తే ఉతుకుదాం, అప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇలా చేసిరు కాబట్టి కదా మాట్లాడుతున్నాం మనం. సో దయచేసి ఫర్ ది గాడ్ సేక్ ఇవన్నిటికీ జర దూరంగా రండి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై శ్రీ.